హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము గరం కుండ్ అనే ప్లేస్ చూస్తాము. ఇది ఎక్కడ మనకి తగులుతుందంటే మనకు ఉత్తరాఖండ్లోనే, మనకు ఉత్తరకాశీ ముందు, ఉత్తరకాశీ నుంచి దీనికి 45 కిలోమీటర్ల దూరము. సో ఇక్కడ మనము ఆ యొక్క గరం కుండ్ చూసే ప్రయత్నం చేస్తాము. గరం కుండ్ పక్కన ఉన్న 180 డిగ్రీస్ వ్యూ ఇది. సో అది చూసేసాం ఆల్రెడీ. ఇక్కడ మనం ఒక ఎంట్రన్స్ ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ అదేనా అనిపిస్తుంది, అంత సింపుల్గా ఉంటుంది. సో మీరు ఇదే అండి ఎంట్రన్స్ ఆర్చ్. ఇలా ఎంటర్ అయిపోతే 1-2 షాపులు గల్లీలు తిరిగితే పైన టెంపుల్ వచ్చేస్తుంది. అక్కడే మీరు చూస్తారు, అంటే స్నానం చేసే పాండు చూస్తారు. అది గరం కుండ్ అంటారు, అంటే వేడి నీళ్ళు ఉంటాయి ఎక్కువ. ఆ లైన్ వెళ్ళే మార్గంలోనే ఇక్కడ హెచ్డితో ఈ విధంగా ఒక ప్రింట్ ఉంటుంది, ఈ యొక్క పెయింటింగ్ ఉంటుంది. మనం అదే చూస్తున్నాము, ఆ గౌరీకుండు. అందరూ బాగా వేడి నీళ్ళే కాబట్టి హ్యాపీగా దిగి స్నానం చేస్తున్నారు. వన్స్ స్నానం అయిన వెంటనే ఇంకా ఆ స్టైల్స్ రూపంలో పైకి వెళ్ళి వాళ్ళని అమ్మవారు శివయ్యని వాళ్ళని ఒకసారి చూసుకొని కింద దిగేస్తాము. ఇక్కడ ఒక ఈ విధంగా 1-2 హెచ్డి పెయింటింగ్స్ ఉన్నాయి. సో బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ పైన టెంపుల్, సో ముందు షాపులు ఇవన్నీ చూస్తున్నారు కదా, ముందు షాపులు. సో మీరు ఎవరైనా ఉత్తరాఖండ్కి వెళ్తే అక్కడ మీరు గంగోత్రి ఉత్తరకాశీ మధ్యలో చూస్తారు దీన్ని. ఆ దారిలో చూస్తారు, మధ్యలో కాదు కానీ ఆ దారిలో చూస్తారు. ఆ శివయ్య హెచ్డి ప్రింట్ అదిరింది. అలానే ఆ రకంగా 4 ధాములు ఇక్కడ బాగా ఫేమస్. సో దాంట్లో రెండోది గంగోత్రి. ఆ ఉత్తరకాశీ దగ్గర దీన్ని మార్గ మధ్యలో చూడొచ్చు. సో నేనండి రిషికేశ్వరరాజు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి. మనం పైన టెంపుల్స్కి వచ్చేసాము. సో ఆ టెంపుల్ ప్రిమిసెస్ ఇవన్నీ పైన ఉన్న టెంపుల్ ప్రిమిసెస్. ఒకటి వచ్చి ఆ యొక్క మెయిన్ డైటీ చూస్తాం ఇక్కడ. సో ఈ యొక్క స్థలం యొక్క డైటీ. తర్వాత పరమశివుని చూస్తాము. అలానే అక్కడ ప్రిమిసెస్ కూడా చూస్తున్నాము. సో ఇక్కడ రెస్టారెంట్లు అవన్నీ చూస్తున్నారు. ఇదండి మెయిన్ డైటీ. సో ఇది గర్భగుడి. సో చుట్టుపక్కల ప్రిమిసెస్. సో కొత్తగా హోటల్స్ కొన్ని ఇక్కడ అంటే కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అలానే మనం శిఖరం కూడా చూసాము, మెయిన్ టెంపుల్ యొక్క శిఖరము. సో మీకు ఖచ్చితంగా ఈ యొక్క గరం కుండ వస్తుంది అనుకుంటున్నాను. నీళ్ళు గరంగా ఉంటాయి, అంటే వేడిగా ఉంటాయి. అలానే మనం నైట్ టైము ఉత్తరకాశీ ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. మనం కొత్త వీడియోస్ కూడా ఈ ఛానల్లో వచ్చినప్పుడు మీకు అవి నోటిఫై అవుతాయి. సో ఇంకా మ్యూజిక్ యాడ్ చేసి ఈ వీడియో రన్ చేద్దాము.